నిర్మలమైన భక్తితో ఆ దంపతులిద్దరూ చేసిన ప్రయత్నం భగవంతుణ్ణి సైతం కదిలించింది. ఊరందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. కథలోకి వెళ్ళిపోదాం. ఆత్రేయపురం అనే గ్రామంలో రామాచారి, జానకి అనే దంపతులు వారి తాతల కాలం నాటి ఇంట్లో ఈ మధ్యనే కాపురం పెట్టారు. ఆ ఇంటి పక్కనే ఒక రామాలయం ఉంది. అది రామాచారి తాతగారి కాలంలో కట్టించినది. కానీ అది చాలా పురాతనమైనది. దానికి మెరుగులు దిద్ది బాగు చేయవలసిన అవసరం ఉంది. అయితే రామాచారికి కానీ వారి తండ్రి గారికి కానీ అటువంటి అవకాశం లేకపోవడం వలన ఎంత సంకల్పించినా ఆ పని జరగలేదు. అయితే ఈ మధ్యనే దానిని ఎంతో కాలంగా చూసుకుంటూ రోజు పూజలు చేస్తూ వస్తున్న రామాచారి తండ్రి కాలం చేయడంతో ఆ బాధ్యత రామాచారి తీసుకుని భార్యతో సహా ఆ ఇంట్లో కాపురం పెట్టాడు. వారి పూర్వీకులు రాముడు కలలో కనిపించి ఆలయం కట్టమని అడగగా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో కట్టించిన ఆలయం అది. ఆ రోజుల్లో ఆ ఆలయంలో ఎన్నో పూజలు, ఉత్సవాలు జరిగేవి. కాలక్రమేణా ఇప్పుడు ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఏవండి, ఆలయానికే బయలుదేరుతున్నారు కదూ? కానీ నైవేద్యానికి ఏం పంపించాలో నాకు అర్థం కావడం లేదు. మన దగ్గర ఏది ఉంటే అదే జానకి. రాముడు నైవేద్యం కోసం ఎదురు చూడడు, భక్తి కోసం మాత్రమే. ఆయనకు మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మనకు ఏం తోస్తే అదే నైవేద్యంగా సమర్పించాలి. నిన్న నేను తీసుకువచ్చిన ఫలాలు ఉన్నాయి కదా, అవి తీసుకొనిరా. గుడి శుభ్రం చేద్దు గాని. ఇలా ఇంత కష్టంలో ఏ పూట కాపూట నైవేద్యం కోసం కూడా ఎంతో కష్టపడి ఆ దంపతులు గుడిని బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఏదో ఒకరోజు రాముడి దయతో ఆ ఆలయాన్ని పునరుద్ధరించలేకపోతామా అన్నది రామాచారి ఆశ. ప్రతిరోజు ఉదయాన్నే రామాచారి, జానకి ఆలయానికి వెళతారు. జానకి ఆలయం శుభ్రం చేసిన తర్వాత రామాచారి పూజలు నిర్వహిస్తాడు. వారికి తోచినదేదో నైవేద్యం పెట్టి భక్తితో నమస్కరిస్తారు. ఊరి పెద్దలేమైనా సాయం చేయకపోతారా అని ఎన్నోసార్లు ప్రయత్నించాడు రామాచారి. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇక గుడికి వచ్చిన వాళ్ళు ఏదో నామక దక్షిణ వేసి వెళ్ళిపోతారే తప్ప ఎవ్వరూ ఇంత పెద్ద మొత్తం ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు లేరు. ఇక భారమంతా రాముడిపైనే వేసి జీవిస్తున్నాడు రామాచారి. వారి జీవనం గడవడం కూడా ఎంతో కష్టంగా ఉంది. ఒకరోజు రామాచారి పూజ నిర్వహిస్తూ ఉండగా జానకి గుడిలో శుభ్రం చేస్తూ భర్త దగ్గరకు వెళ్ళి, చూడండి, శ్రీరామనవమి కూడా దగ్గర కావస్తోంది. మన దగ్గర ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి ఎటువంటి డబ్బు లేదు. అసలు ఏ విధంగా కళ్యాణం జరిపించాలో నాకు పాలు పోవడం లేదు. కళ్యాణం అంటే మాటలా? ఎంత ఆడంబరం లేకుండా నిర్వహించినా ఎంతో కొంత సామాగ్రి అవసరమవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కంగారు పడకు జానకి. ఆయన కళ్యాణం చేయించుకోవడానికి అన్నీ ఆ శ్రీరాముడే సమకూరుస్తాడు. మనం నిమిత్త మాత్రులం. ఇచ్చేవాడు ఆ రామయ్యే. మన పని సేవ చేయడం. ఆ సీతారాముల కళ్యాణం జరిపించే బాధ్యత ఆ స్వామిదే. ఇలా రామాచారి, జానకి మాట్లాడుకుంటూ ఉండగా గ్రామ పెద్ద అయిన గజపతి అక్కడకు గర్వంగా ప్రవేశిస్తాడు. గజపతి ఎగతాళిగా నవ్వుతూ, ఏమో ఆచారి, ఇంకా ఈ పాడుబడ్డ గుడిని పట్టుకుని వేలాడుతూనే ఉన్నావా? ఆ రాళ్ళకి ఏం పూజలు చేస్తున్నావు? గజపతి మాటలతో రామాచారి చాలా బాధపడి, ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? ఇవి రాళ్ళు కావు, సాక్షాత్తు ఆ రఘురాముడే. దయచేసి అలా మాట్లాడకండి. గజపతి చాలా కోపంగా, ఆపు నీ పురాణం. ఈ శ్రీరామనవమి వరకే నీకు గడువు. ఈ గుడికి ఎవ్వరూ రావడం లేదు. ఈ పాత గుడిని పడగొట్టి ఇక్కడ నాకొక గిడ్డంగి కట్టుకోవాలని ఉంది. అది లాభసాటిగా ఉంటుంది.
ఈ విషయం నిన్ను ఎన్నోసార్లు అడిగాను. దీన్నేమిటి, నీ తండ్రి బతుకున్నప్పుడు కూడా ఎన్నోసార్లు అడిగాను. కానీ మీ పూర్వీకులు కట్టించిన గుడి అని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వమని మొండిగా నాతో వాదించారు. నువ్వు కూడా ఇప్పుడు అదే దారిలో ఉన్నావు. నువ్వు వచ్చిన కొత్తల్లోనే ఈ విషయం గురించి నీకు చెప్పానా లేదా? ఈ ఊర్లో ఎవ్వరూ గుడిని బాగు చేయడానికి ముందుకు రారు అని. చూసావుగా, ఇప్పుడు ఎవరైనా నీ ముందుకు వచ్చి సాయం చేస్తున్నారా? ఎవరూ రారు. ఎవరి పనిలో వారు ఉంటారు. ఎందుకు నీకు ఈ కష్టం? అమ్మాయి చెప్పినట్టు శ్రీరామనవమి ఉత్సవం ఎలా జరిపిస్తావు? ఇదంతా ఆలోచించడం మానేసి గుడిని నా చేతిలో పెట్టు. నేను నాకు కావలసినట్టుగా అవసరమైనది కట్టుకుంటాను. నీకు బోలెడంత లాభం వస్తుంది. అప్పుడు జానకి ఎంతో బాధగా, అయ్యో, శుభమా అంటూ కళ్యాణం గురించి మాట్లాడుకుంటుంటే అలా అశుభం మాట్లాడతారేమిటండి? ఎంత మాట అన్నారు? గుడిని పడగొడతారా? అప్పుడు రామాచారి మధ్యలో కలగ చేసుకుని, గజపతి గారు, ఈ గుడి దేవుడిది. ఆయన మా పూర్వీకులకు కలలో కనపడి అడిగి మరీ కట్టించుకున్న పవిత్రమైన దేవాలయం. ఇది ఈ ఊరి సొత్తు. దాన్ని కూల్చే హక్కు మీకు కూడా లేదు, నాకు కూడా లేదు. అంత పవిత్రమైన గుడిని కూల్చాలన్న ఆలోచనే మీకు రావడం తప్పు. మీరసలు ఏ హక్కుతో అడుగుతున్నారు? నిజం చెప్పాలంటే చాలాసార్లు మిమ్మల్ని కూడా అడిగాను సహాయం చేయమని. మీరు ఈ గుడి పడగొట్టించాలనే ఆలోచిస్తున్నారు. లేకపోతే ఎప్పుడో గుడి కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు. మీకు ఏం తక్కువ? భగవంతుడు మీకు సంపదనిచ్చాడు, కానీ ఆయన కోసం ఖర్చు పెట్టడానికి కూడా మీకు చేతులు రావడం లేదు. అసలు ఈ గుడిని అడిగే హక్కు మీకు లేదు. గజపతి చాలా కోపంగా, హక్క, డబ్బున వాడిదే హక్కు. ఈ నవమికి మీ దేవుడు ఏ అద్భుతం చేస్తాడో నేను చూస్తాను. నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు. నా దగ్గర డబ్బు ఉంది, ఇవ్వలేకపోయానంటున్నావు. అవును, ఈ డబ్బు నేను కష్టపడి సంపాదించుకున్నాను. నా ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటాను. అంతేకాని ప్రాణం లేని ఈ రాళ్ల కోసం కాదు. నువ్వు వీటిని దైవం అని నమ్మచ్చు, కానీ నేను అలాంటి వాడిని కాను. అందుకే గుడి కోసం నేను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అయినా శ్రీరామనవమి కళ్యాణం జరిపిస్తా అంటున్నావు కదా, నేను చూస్తాను. అయితే కళ్యాణానికి నీకు కావలసినవన్నీ ఎలా సమకూరుతాయో, నువ్వు అనుకుంటున్న ఈ రాముడు నిన్ను ఏ విధంగా కళ్యాణం చేయించడానికి ముందుకు నడిపిస్తాడో అది కూడా చూస్తాను. నీ దేవుడు ఏ అద్భుతం చేస్తాడు. ఈ కళ్యాణం కనుక జరగకపోతే మరుసటి రోజే నేను ప్రొక్లైన్ తెప్పిస్తాను. అప్పుడు నువ్వు మాట్లాడడానికి వీలేదు. నేను గుడిని పడగొడతాను. అప్పుడు కళ్ళప్పగించి చూస్తూ ఉండుగాని. ఇలా చెప్పి గజపతి అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇక రామాచారి జానకి మొహం మొహం చూసుకుంటారు. వాళ్ళ దగ్గర గజపతి అడిగిన దానికి సమాధానం లేకపోవచ్చు, కానీ గజపతి ఇచ్చిన వార్నింగ్కి వాళ్ళిద్దరూ చాలా భయపడతారు. రాముడిపై ఎంతో నమ్మకం ఉన్న రామాచారి కూడా శ్రీరామనవమి జరిపించకపోతే గజపతి ఎక్కడ గుడి పడగొడతాడోనన్న భయం పట్టుకుంటుంది. ఆ రోజు దిగులుగా ఇంటికి చేరుకుంటారు వాళ్ళిద్దరూ. ఇంటికి వెళ్ళిన తర్వాత రామాచారి అలాగే ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోతాడు. జానకి పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఏదో విధంగా మనసు తెచ్చుకుని రామాచారితో ఇలా అంటుంది. మీరిలా మౌనంగా కూర్చుండిపోతే ఏం ఉపయోగం? మీరే అంటారుగా ఆ భగవంతుడే అన్నీ చేయిస్తాడని. అదే నమ్మకంతో ఉందాం. ఇలా ఆహారం మానేస్తే నీరసం వస్తుంది. కనీసం ఏదైనా ఉపాయం ఆలోచించడానికైనా ఓపిక ఉండాలిగా. నా మాట విని కాస్త భోజనం చేతురుగాని రండి. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. లేదు జానకి, నా వల్ల కాదు. నా రాముడి కళ్యాణానికే దిక్కు లేనప్పుడు నాకు ఈ అన్నం ఎలా సహిస్తుంది? ఆలయం పడగొట్టే పరిస్థితి వస్తే నేను బతికి ఉండి ఏం ప్రయోజనం? ఓ శ్రీరామ, నీ గుడిని కాపాడుకోలేనంత అసమర్థుడి నా తండ్రి. నీ సేవకే అడ్డంకి వస్తే
నేను బ్రతికి ఉండను. వద్దు జానకి, నేను ఆలయానికే వెళతాను. ఆ స్వామి పాదాల దగ్గరే నా ప్రాణం పోయినా పర్వాలేదు. కానీ ఈ గండం నుంచి గట్టెక్కించమని, ఆలయాన్ని కాపాడమని ఆ రాముణ్ణే వేడుకుంటాను. ఇప్పుడు నన్ను బలవంత పెట్టద్దు. అంటూ బరువెక్కిన హృదయంతో రామాచారి గుడికి వెళతాడు. రామాచారి బాధను జానకి అర్థం చేసుకుంది. తనకు కూడా ఎంతో బాధ అనిపించింది. అందుకే రామాచారికి అడ్డు చెప్పలేదు. ఆ రోజు రాత్రంతా రామాచారి గుడిలోనే ఉండిపోతాడు. అక్కడే రాముడి దగ్గర కూర్చుని ఎంతో దిగులుగా బాధపడుతూ పలు విధాల రాముడితో తన మొరను చెప్పుకుంటూ తెలియకుండా తను నిద్రలోకి జారుకుంటాడు. అలా పడుకున్న రామాచారి స్వప్నంలో ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి అయిన అంజయ్య కనిపిస్తాడు. అంజయ్య రామాచారితో, ఇదిగో రామాచారి, నేను ఎప్పుడో ఇవ్వాలనుకున్నాను ఈ గుడి కోసం, దీని పునరుద్ధరణ కోసం నా తరపున ఆ భగవంతుడికి చేసుకునే సేవ ఇస్తున్నాను. నువ్వు దీనిని సద్వినియోగం చేస్తావని నమ్ముతున్నాను. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరగాలి. సీతారాముల కళ్యాణం ఊరందరూ గొప్పగా చెప్పుకోవాలి. బాధ్యత నీదే అంటాడు. అలా అనడంతోనే రామాచారి ఉలిక్కిపడి మెలకు తెచ్చుకుని చూస్తాడు. చూస్తే అది స్వప్నం అన్న విషయం గుర్తొస్తుంది. అయితే ఆశ్చర్యపడి చూడగా రాముడి పాదాల వద్ద డబ్బుల మూట కనిపిస్తుంది రామాచారికి. రామాచారి చాలా ఆశ్చర్యపోతాడు. తను కలలో ఏ డబ్బు మూటైతే చూశాడో అదే ఇక్కడ కనిపిస్తుంది. రామాచారికి నమ్మబుద్ధి కాలేదు. పదే పదే కళ్ళను పెద్దవి చేసుకుని ఆ మూట వైపు చూశాడు. అది నిజం అని గ్రహించిన తర్వాత రామాచారి ఆనందానికి అంతే లేదు. చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి జానకితో జరిగిందంతా చెప్తాడు. వారిద్దరి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. అలా 4 రోజుల తర్వాత శ్రీరామనవమి రానే వచ్చింది. కళ్యాణం కోసం డబ్బు అందింది కాబట్టి రామాచారి ఎంతో ఘనంగా గొప్పగా కళ్యాణం చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు. ఇక కళ్యాణం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని బాగా నమ్మిన గజపతి ఇక ఆ రోజు రామాచారికి గట్టిగా చెప్పి మరుసటి రోజు నుంచి ఆ స్థలం తను సొంతం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడకు వచ్చిన గజపతి ఆశ్చర్యపోతాడు. కారణం, కళ్యాణం కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గజపతికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. రామాచారి జానకి అక్కడకు చేరుకోగానే వాళ్లను చూసి, ఏంటి ఇంత ఘనంగా ఏర్పాట్లు ఎలా చేయగలిగావు? ఇంత డబ్బు నీకు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఇప్పుడే నాకు నిజం చెప్పి తీరాలి. నువ్వు కళ్యాణం జరిపించకపోతే రేపటికల్లా గుడి పడగొడతాను అని చెప్పాను. అందుకని నువ్వు ఏం చేసి ఇదంతా చేశావు? నిజం చెప్పు. ఊరిలో ఎవ్వరూ నీకు దానం ఇవ్వలేదన్న సంగతి నాకు బాగా తెలుసు. అయితే ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పు కూడా ఇచ్చారని నేను అనుకోవడం లేదు. జరిగిందేమిటో నిజం చెప్తాను, కానీ మీరు నమ్మగలుగుతారా? ఆ రోజు నేను స్వప్నంలో అంజయ్య గారిని చూశాను. ఆయన డబ్బు మూటతో ఈ గుడిని పునరుద్ధరించడం కోసం, కళ్యాణం జరపడం కోసం ఆయన తరపు సహాయం చేస్తున్నానని, డబ్బు ఇస్తున్నానని నాకు చెప్పాడు. ఉలిక్కిపడి లేచి స్వప్నం అని తెలుసుకునేలోపే కళ్ళ ఎదుట డబ్బు మూట కనిపించింది. ఇదిగో, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కానీ చూస్తున్న కొద్దీ ఆశ్చర్యంలో మునిగిపోయాను. అది నిజంగా డబ్బే. ఆ డబ్బుతోనే ఇవాళ కళ్యాణం ఇంత ఘనంగా ఏర్పాటు చేయగలిగాను గజపతి గారు. అంతేకాదు, గుడిని తిరిగి పునరుద్ధరించడం కోసం కూడా నేను కార్యక్రమాలు చేపట్టాను. ఈ గుడికి మంచి రోజులు వచ్చాయి. రామాచారి చెప్పేదంతా గజపతి ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నాడు. గజపతికి ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది. వెంటనే రామాచారితో, ఆహా, నువ్వు ఇంత దారుణంగా అబద్ధాలు చెబుతున్నావు.
నీ గురించి ఏమో అనుకున్నాను, వెర్రి బ్రాహ్మణుడివేమో అనుకున్నాను. కానీ ఇంత మోసగాడివని నాకు తెలియలేదు. నీకంటే నీ తండ్రి తాతే నయ్యం. నువ్వు ఇలా అబద్ధాలు చెప్పుకుని ఎవరింటి నుంచి ఈ డబ్బు దోచుకొచ్చావు? నువ్వు చెప్పిన దాన్ని బట్టే చెప్పిందంతా అబద్ధం అని తేలిపోయింది. ఏ కట్టుకథలు చెప్పి ఈ ఊరిని నన్ను నమ్మిస్తావు? నువ్వు ఎక్కడో దోచుకొచ్చావు. ఇదేనా నీ భక్తి? ఆ దేవుడు నీకు చూపించే కరుణ? గజపతి గారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? జరిగింది జరిగినట్టు సత్యం చెప్పాను. ఇందులో ఒక్క ముక్క కూడా నేను అబద్ధం చెప్పలేదు. ఇందులో మీకేం తప్పు కనిపించింది? నేను ముందే చెప్పాను, నేను సత్యం చెబుతాను, నమ్మగలరా అని. మీరు అన్నీ విని ఇలా వెటకారంగా మాట్లాడటం ఏమాత్రం బాగోలేదు. నేను నమ్మేవాడినే. నువ్వు జరిగిన విషయం చెప్పి ఉంటే. నువ్వు ఎవరి గురించైతే మాట్లాడుతున్నావో అంజయ్య, ఆయన చనిపోయి సంవత్సరం అయింది. చనిపోయిన మనిషి నీ కలలోకి వచ్చి పైగా డబ్బు మూట నిజంగా ఇచ్చి వెళ్ళాడంటున్నావు. ఆయన చనిపోయాడు కాబట్టి తిరిగి వచ్చి నీకు సాక్ష్యం చెప్పలే అనుకున్నావు. అలా అనుకునే నువ్వు ఎక్కడో దొంగతనం చేశావు. దాంతో ఈ ఉత్సవం జరిపిస్తున్నావు. నీకు సిగ్గుగా లేదు? గజపతి చెప్పగానే రామాచారికి ఆ విషయం గుర్తొచ్చింది. ఇప్పటిదాకా రామాచారి ఆ ఆలోచనలో లేడు. డబ్బు వచ్చిందని, ఉత్సవం చేయొచ్చని, గుడిని పునరుద్ధరించవచ్చని సంతోషంలో ఉన్నాడే తప్ప నిజంగా తన కలలో కనిపించిన వ్యక్తి చనిపోయాడన్న విషయం రామాచారికి గుర్తు రాలేదు. ఆ క్షణం రామాచారి ఒళ్ళు గగురు పుడిచింది. నిజమే, ఆయన చనిపోయి చాలా కాలం అయింది. కానీ ఆ వ్యక్తి నా కలలో కనిపించడం, పైగా డబ్బు నిజంగా నాకు ఇవ్వడం ఏమిటి? రామాచారికి నోట మాట రాలేదు. ఇదే అదనుగా గజపతి మరోసారి కోపంగా, రామాచారి, నీకు ఇదే చెప్తున్నాను. మర్యాదగా నిజం ఒప్పుకో. చేసిన తప్పు కూడా ఒప్పుకో. అంతేకాని ఇలాంటి అబద్ధాలు కట్టుకథలు చెప్పకు. లేదు, ఇది నిజమే అంటావా? నీ కళ్ళలో కనిపించిన వ్యక్తిని నిజంగా నా కళ్ళ ముందుకు తీసుకురా. నేను కూడా నిజమని ఒప్పుకుంటాను. ఏమంటావు? రామాచారి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. గజపతి అడిగేది సాధ్యం కాదని అందరికీ తెలుసు. చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా వస్తాడు? కానీ తన కలలో ఆయనే కనిపించాడు. మతిపోయింది. గజపతి రామాచారి తనకు దొరికిపోయాడు అనుకున్నాడు. గజపతి అనే మాటలకు సమాధానం లేక ఏం చెప్పాలో కూడా పాలుపోక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయిన రామాచారి అందరూ చూస్తూ ఉండగానే ఆశ్చర్యంగా అంజయ్య అక్కడికి వచ్చాడు. అంజయ్య రామాచారితో, ఇదిగో రామాచారి, మొన్న నీకు గుడి కోసం డబ్బులు ఇచ్చాను. కళ్యాణం కోసం, గుడి క్షేమం కోసం. అంతే. కానీ నీకోసం ఇవ్వవలసిన ధనాన్ని మర్చిపోయానయ్యా. అందుకే మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇదిగో ఈ ధనం నీకోసం. నువ్వు ఈ గుడిని ఎల్లకాలం భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా చూసుకుంటావని నమ్ముతున్నాను. అన్ని ఉత్సవాలు ఘనంగా జరిపించాలి. నీ ఆధ్వర్యంలో ఈ గుడి ఒక మంచి పుణ్యక్షేత్రంగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలా మాట్లాడిన అంజయ్య గజపతి వైపు తిరిగి, నా గుడిని కాపాడుకోవడానికి నేను ఏ విధంగానైనా వస్తాను. నీకు అనుమానం ఏమిటి? అంజయ్యతో ప్రవర్తించినట్లే ఇక్కడ కూడా చేద్దామనుకున్నావు కదూ? అని మాట్లాడుతూనే అంజయ్య మాయమైపోయాడు. గజపతికి బుర్ర గిర్రున తిరిగింది. అకస్మాత్తుగా తను స్పృహ తప్పి పడిపోయాడు. కంగారు పడిన రామాచారి, జానకి నెమ్మదిగా గజపతిని తట్టి లేపి కూర్చోబెట్టారు. గజపతి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రామాచారి, అలా కళ్ళు తిరిగి పడిపోయారేమిటండి? ఏం జరిగింది? నిజానికి అంజయ్య గారు అలా రావడం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆ భగవంతుడి లీల, ఆయన ఏదైనా చేయగలడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆయనపై భక్తి ఈరోజు మరింత దృఢపడింది. నీవు చెప్తున్నది నిజమే రామాచారి. నా కళ్ళు ఈరోజు ఆ భగవంతుడు తెరిపించాడు.
నాలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేశాడు. అంజయ్య చనిపోయి సంవత్సరం అయింది. కానీ అంజయ్య రూపంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే వచ్చి తన గుడిని నిలబెట్టుకోవడానికి నీకు ధనం ఇచ్చాడు. నువ్వు ఎంతో ధన్యాత్ముడివి. కానీ ఇక్కడ ఆ భగవంతుడు నాకు కూడా గుణపాఠం చెప్పాడు. మీకు ఎవ్వరికీ తెలియని విషయం, ఈ గుడికి ఏదో ఒకటి చేయాలని అంజయ్యకు ఎప్పుడూ ఆశగా ఉండేది. నా తోటివాడైన అంజయ్య ఎంతో మంచివాడు. తను ఎన్నోసార్లు గుడి కోసం డబ్బు ఇవ్వాలని నీ తండ్రికి తాతకు మాట ఇచ్చాడు. కానీ నేను ఏ రోజు అది సాగనివ్వలేదు. నేను తనకంటే కాస్త పలుకుబడి డబ్బు ఉన్నవాడిని కావడంతో అంజయ్య నోరు మూయించి డబ్బు ఇవ్వకుండా చేశాను. ఈ గుడి మరమ్మతులు జరిగి బాగుపడితే ఈ స్థలం నాకు ఎప్పటికీ రాదు అని నా స్వార్థం గురించి ఆలోచించుకున్నాను. అంజయ్య ఎంత ప్రయత్నించినా నేనది జరగనివ్వలేదు. పాపం, తను రామభక్తుడు. అలా అనుకుని చివరకు తన కాలం చెల్లిపోయి వెళ్ళిపోయాడు. తన అడ్డు కూడా తొలగింది అనుకున్నాను. అంతేకాని నా తప్పు నేను తెలుసుకోలేదు. అందుకే ఆ రాముడు కావాలనే అంజయ్య రూపంలో వచ్చాడు. నా వైపు తిరిగి అంజయ్య మాట్లాడుతున్నప్పుడు, నాకు రాముడు బుద్ధి చెబుతున్నప్పుడు నన్ను నేనే నమ్మలేకపోయాను. నాకు బుద్ధి రావడం కోసమే ఆ శ్రీరామచంద్రుడు అంజయ్య రూపంలో వచ్చాడు. నేను గుడి బాగుపడకుండా చేసిన ప్రయత్నాలన్నీ అంజయ్యకు, ఆ భగవంతుడికి తెలుసు. నేను ఎంతో పొరపాటు చేశాను. నాకు బుద్ధొచ్చింది రామాచారి. ఆ భగవంతుడు నా కళ్ళు తెరిపించాడు. అంజయ్య ద్వారా ఇచ్చినదే కాదు, నేను కూడా ఈ గుడి పునరుద్ధరించడం కోసం సహాయం చేస్తాను. ఇకపై నా సేవలు ఈ శ్రీరాముడికే అంకితం. ఇన్నాళ్ళు నేను అహంకారంతో అత్యాశతో చేసిన పనులు చాలు. నీ వల్ల ఈరోజు నాకొక గొప్ప విషయం తెలిసింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనే నినాదంతో గజపతి రాముడి వద్దకు దండం పెట్టుకోవడానికి వెళతాడు. జరిగిందంతా వింటున్న రామాచారి జానకి కళ్ళు చెమర్చాయి. వారిద్దరూ మరింత భక్తి పారవస్యంతో రాముడికి మనసులోనే దండం పెట్టుకోసాగారు. ఇక అన్ని విధాలా సమకూరడంతో గుడి కూడా త్వరలోనే పునరుద్ధరించబడి ఎంతో గొప్పగా ఆ ఊరిలో వెలుగొందుతుంది. దానిని నమ్ముకుని దానికోసమే తన జీవితం అనుకున్న రామాచారి జానకిల జీవితం కూడా ఒక దారిన పడుతుంది. ఆ గుడి ఎంతో అభివృద్ధి కావడంతో దాని ద్వారా వచ్చిన ఆదాయం, అలాగే ఆ గుడిలో తను పూజారిగా ఉన్నందుకు గాను ఎంతోమంది భక్తులు సమర్పించే కానుకలు, ఇవన్నీ కూడా రామాచారి జీవితానికి ఏ లోటు లేకుండా సాఫీగా సాగిపోయేలా చేశాయి. ఇది భగవంతుడినే కదిలించిన అపరమైన భక్తి కళ ఒక భక్తుడి కథ. రామాచారి ఎంత కష్టంలోనూ తన కోసం తాను ఏ రోజు ఏదీ కోరుకోలేదు. ఆ గుడిని ఏ విధంగా గొప్పగా మరల్చాలి అనే ఉద్దేశంతోనే ఎప్పుడూ ఉండేవాడు. తన కోసం ఆలోచించిందే లేదు. ఆ రాముడి కోసమే తన జీవితం అనుకున్నాడు. అటువంటి భక్తుడిని రాముడు కరుణించకుండా ఎలా ఉంటాడు? కథపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయడం మర్చిపోకండి. కథ నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.